నీ చేతి గడియారం చూసుకోవయ్యా, దేనికి గుర్తింపు ఉంటుందో దేనికి గుర్తింపు ఉండదో తేలిపోతుంది. గంటల ముళ్ళు ఉంటుంది, గంటకోసారి తిరుగుతుంది, బద్దకస్తుడా మంచం మించి లేవదది. నిమిషాల ముళ్ళు నిమిషానికోసారి తిరుగుతుంది, సెకండ్ల ముళ్ళు ఉంటుంది. దీని ఇల్లు బంగారంగా నువ్వు పడుకున్నా కానీ తిరుగుతూనే ఉంటుందయ్యా. సన్నగా ఎర్రగా ఇంత ఉంటుంది, చీపురు పుల్ల కంటే అన్యాయంగా తిరుగుతూనే ఉంది. కానీ టైం ఏందంతా ఏం చేస్తున్నామో ఇలా చూసుకుని 8 గంటల 15 నిమిషాలు, నిమిషాలైనా చెప్పావు కానీ సెకండ్లు చెప్పావా? మరి సెకండ్ల ముళ్ళు గుర్తింపు ఉందా? నువ్వు గుర్తించలేదు కదా అని తిరగడం మానేసిందా? మనం చేసే పనిని మనమే ఆస్వాదించాలండి, ఇతరులు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదండి. దాన్ని ఈ ఒక్క లక్షణం అలవాటు చేసుకుంటే ఆధునిక సమాజంలో 90% అనారోగ్యాలు పోతాయి. 90% అనారోగ్యాలకి ఇదే మందు. ఎవ్వరూ నన్ను గుర్తించాల్సిన పని లేదు. నా ఇల్లు నేను ఊడ్చుకుంటున్నా, నాకు శుభ్రంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. నా పుస్తకానికి నేను అట్టేసుకున్నా, నా పుస్తకం ఎంతో బాగుంది. నా దేవుడు విగ్రహాన్ని నేను తుడుచుకున్నా, నా దేవుడు నాకు చాలా అందంగా ఉన్నాడు.